చిత్తూరు నగరానికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ మానవతను చాటుతూ సమాజ సేవ చేస్తున్నాడు. ఆకలితో ఉన్న అనాథల కడుపు నింపడమే కాకుండా దిక్కులేని శవాలకు కర్మకాండలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయన స్నేహితులతో కలిసి ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసి ఎందరో నిరుపేద వృద్ధుల ఆకలి తీరుస్తున్నాడు. చిత్తూరుకు చెందిన కరుణాకరన్ మానవత్వం మూర్తి భవించిన మంచి మనిషి. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఇతను సాటి మనుషులు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేడు. 10 ఏళ్ల క్రితం చిత్తూరులో ఆనందన్ అనే హిజ్రా చనిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. అనాథ శవంగా పరిగణించి నగరపాలక సిబ్బంది తీసుకెళ్తామన్నారు. అప్పుడు కానిస్టేబుల్ కరుణాకరన్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆనందన్ తన సోదరుడని చెప్పి మృతదేహానికి సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాడు. అలా మొదలైన అనాథ శవాలకు అంతిమ సంస్కారాల కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కరుణాకరన్ను చూసిన మరికొందరు ముందుకొచ్చి కర్మకాండలకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇంతవరకు అనాథలుగా మరణించిన దాదాపు 200 మందికి ఆత్మబంధువుగా కరుణాకరన్ సంస్కారాలు నిర్వహించాడు. ఇక్కడ మా ఊర్లో ఎట్లాంటి పరిస్థితి, శవాలు పట్టి అలవాటు లేదు సార్. ఎవరికి శవం ఎదురింటోడు చనిపోతే పక్కింటోడు రాడు, ఎదురింటోడు రాడు, వాళ్ళ బంధువులు వచ్చేంత వరకు శవం అది కూడా అనాశంగానే ఉంటుంది, డబ్బు ఉండేవాటి కూడా. కాబట్టి మనము ఒక రెవల్యూషన్ తయారు చేయాలి. ఇక్కడ సంతపేటలో డెత్ అయినాక ప్రతి ఒక్కరు దగ్గర రావాలా, గుడ్డ చేరాలని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పుడు నంబర్ పబ్లిసిటీ ఇచ్చినా సార్ నేను. ఈ నంబర్ కాంటాక్ట్ అండి, అనాథులు బీదులు ఎవరు చనిపోతే ఉచిత అంత్యక్రియలు చేస్తాము. మరియు ధనవంతులుగా ఉంటే కూడా సరే వాళ్ళ హెల్పింగ్ కావాలంటే వాళ్ళ హెల్ప్ 10 మంది టీం మేము పోతాము, వాళ్ళ గొంతులు తిప్పి చేస్తారు ఉంటాం సార్. మా పాప లాస్ట్ ఫైనల్గా ఈ షెడ్ పని నిలిచిపోతుంది అంటే మా పాప హెల్ప్ చేసింది. 10,000 రూపాయలు ఇచ్చి గేట్ వేసింది మా పాప. నా భార్య మా కొడుకు మెడలోంచి చైన్ తీసి ఇచ్చేసింది. వాళ్ళు అట్లా సార్ నాకు హెల్ప్గా అందరూ ఉంటారు సార్. నువ్వు ఎందుకు ఇంత ఖర్చు పెడతాను ఈ రోజు వాళ్ళు ఎవరు అడగరు సార్. అంత హెల్ప్గా ఉంటారు సార్. మంచి కార్యక్రమమే కదా, అందువల్ల నేను ఒప్పుకున్నాను, చేస్తాము అట్లా. మామూలుగా అనాథ శవాలు ఎత్తేటప్పుడు కానీ డబ్బులు లేకపోతే కూడా ఎక్కడన్నా తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది. అట్లా గోల్డ్ పెట్టైనా ఎట్లయినా అది డబ్బులు ఇవ్వాలా, ఆ కార్యక్రమం జరగల్లా. మన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఏమన్నా తెచ్చైనా ఇచ్చి ఆ కార్యక్రమం జరగల్లా, అట్లనే చేస్తాం. చిన్న ఉద్యోగం కావడం వల్ల ఆర్థికంగా వెసులుబాటు లేక అనాథ శవాల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల కోసం కరుణాకరన్ ఒక్కోసారి భార్య నగలను తాకట్టు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కొందరి స్నేహితులతో కలిసి మాతృసేవా సమితి స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించాడు. మిత్రులతో కలిసి 5 లక్షల రూపాయలతో అనాథ నిరుపేదల నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశాడు. రోజు మధ్యాహ్నం పేదలకు పట్టెడన్నం పెడుతున్నాడు. ఒళ్ళు బాగలేదు, 3 నెలలు అయిపోయింది, పడిపోయినాను. ఇక్కడ వచ్చి భోంచేస్తాం సార్, రాత్రికి మధ్యాహ్నానికి. ఎవరు లేదు, మా అమ్మ చనిపోయింది, బాబుదా ఎత్తిన కంద బాబు. లేకపోతే 5 వరకు పని చేసుకుంటాను, ఒళ్ళు బాగా అయినాక పోతుంటాము. ఇప్పుడు పడిపోయినాను, ఒక 3 నెలలుగా పనికి పోయేది లేదు, కూర్చొని సామాన్లు కడుగుతాను. మంచి పనే సార్, ఏదో భోజనం పెడతారు అన్న, ఎవరు లేని వాళ్ళకి, అనాథలకి. నాకెవరు లే, భర్త లేదు, అమ్మ నాన్న అన్న తమ్ముళ్ళు ఎవరు లే, నేను ఒకటి. ఇప్పుడు పని చేయలేను, అందువల్ల ఈ అమ్మ అన్నం పెడుతుంది, నైట్కు కొంచెం ఇస్తుంది. నా పని నేను చేసుకోలేకుండా ఉంటాను సార్. దానికి మునుపు పక్కన ఎవరినా అంత ఇస్తే తింటూ ఉండేది, లేకపోతే పస్తుందా సార్. 1000 రూపాయలు పింఛన్ వస్తుంది, వీళ్ళు అన్నం పెట్టకపోతే అంతే సార్. ఏమో దేవుడు దయ వల్ల వాళ్ళు ఏదో పెడుతూ ఉంటారు సార్. తింటాను, నైట్కు వేసి చేస్తారు. నా వల్ల ఏ పని చేసేదానికి అవ్వలేదు సార్. ఏదో పోషిస్తారు దేవుడు లాగా, వాళ్ళు పార్వతీ పరమేశ్వరు లాగా వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి. ఇదే కాదు, రోడ్డు పక్కన చిరిగిపోయిన బట్టలతో, జడలు కట్టిన జుట్టుతో ఉన్నవారు కనిపించినా క్షౌరశాలకు తీసుకెళ్లి జుట్టు కత్తిరించి స్నానం చేయించి మంచి దుస్తులు అందజేస్తున్నారు కరుణాకరన్, అతని మిత్రులు. మానవత్వమే తమ మతమని చేతుల్లో చూపుతున్నారు.